హాయ్ అండి, నా పేరు నారాయణ జోగి. మనుషుల నుంచి కుక్కలు రక్షించేందుకు ప్రభుత్వం వారికి మార్గదర్శకాలు సూచించారని మామిడి వేణుమాధవ్ గారు రోడ్లపై పెద్ద చెత్త కుండీలు తీసేయమని అడుగుతున్నారు. వాటికి అన్నం పెట్టేవాళ్ళే లేరు. మరి వాటికి అన్నం పెట్టేవాళ్ళు లేరు కాబట్టి చెత్త కుండీలు తీస్తే అవి ఎక్కడ తింటాయి? ఆ కుక్కని మన ఇంటి ముందు ఉన్నాము, మన షాప్ ముందు ఉన్నాము, రోడ్డు మీద ఉన్నాము. మరి అవి ఎక్కడ ఉండాలి? ఇంటి ముందు పనుకుని కనీసం వాటికి నీరు ఇవ్వము, ఆహారం పెట్టము, ఇవన్నీ చేయము. అప్పుడు అవి ఎక్కడ రోడ్డు మీద పనుకుంటే వాటిని రోడ్డు మీద కూడా పనుకోలేము. అవి ఎక్కడ పనుకోవాలి? చిన్నపిల్లలు ఒక జంతువుని కొడుతుంటే ఆ తల్లిదండ్రులు కూడా తప్పు అని చెప్పి దాన్ని వారించకుండా వాళ్ళు కర్రలు తీసుకొని కొడుతుంటే చూస్తూ ఉంటారు. మరి ఆ దాడిలో వాటికి గాయాలైతే వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఎవరు చూస్తారు? మరి అది కూడా తెలియాలి కదా. అలాగే కుక్కలకి అన్నం పెట్టే వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉంటాయి. మరి అన్నం పెట్టే వాళ్ళపై దాడులు చేస్తే మరి జనానికి న్యాయం చేస్తాయి. వాటికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, అన్నీ ఉంటాయి. మేము అదేమని ప్రశ్నిస్తే తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోమంటారు. మా ఇంట్లో పెట్టుకోవడానికి అది రోడ్డు మీద పుట్టిని రోడ్డు మీద పెరుగుతాయి. అది మన భారతదేశం కుక్క. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఎందుకంటే అవి వాటికి మాటలు రావు కాబట్టి చెప్పుకోలేవు కాబట్టి వాళ్ళని పలానాలు కొట్టారు కాబట్టి నేను ఖర్చాలని చెప్పుకో కాబట్టి ఇంకా వాటి పరిస్థితి అంతే. అలాగే మనిషి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువ ఏజెన్సీలకు ఇస్తే, ఎంత ఎక్కువ మందికి ఏజెన్సీలకు ఇస్తే త్వరగా అన్ని కుక్కలకి సర్జరీలు చేయగలుగుతారు. అప్పుడు దాకా ఈ సమస్య తగ్గదు. ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఎక్కువ మంది ఏజెన్సీలకు ఇస్తే, ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత సర్జరీలు అవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆర్టికల్ 51AG ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క జీవి పైన దయాగుణం కలిగి ఉండాలి. కుక్కల బెడద వదిలించమన్నారంటే వాటిని చంపండి అనే అర్థం నాకు తెలిసైతే నేను అదే అనుకుంటున్నాను. వాటిని చంపుకుంటూ పోతే సృష్టిలో ప్రతి ఒక్క జీవజాతిని చంపాలి. చంపితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన. ప్రతి ఒక్క జీవి వల్ల మనిషికి ఏదో ఒక ప్రాణహాని ఖచ్చితంగా అయితే ఉంది. అలాగే మనిషి వల్ల కూడా ప్రతి ఒక్క మనిషికి ప్రాణహాని ఉంది. మరి ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు కూడా తెలుసు. ఇక మనిషి విషయానికి వస్తే సందులో మానవులు కాదన్నారు. ఎంతమంది చిన్నపిల్లల్ని ఎంతమంది చంపలేదు చెప్పండి? మన ప్రతి ఒక్క ఏరియాలో మనము మరి వాళ్ళందరినీ మనమే ఎంతమందిని చంపాం? ఏం చేసాం మనం వాళ్ళందరినీ? జంతు ప్రేమికులుగా మేము ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎటువంటి సమస్య వచ్చినా ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. మా కంఠంలో ప్రాణం అంతవరకు వాటి కోసమే పోరాడతాం.